ఎలా ఉన్నారు? ఇవ్వండి, ఈరోజు మనం హోటల్ స్టైలు పునుగులు ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇది ఈ మెజర్మెంట్తో తీసుకున్నాను నేను. దీంతో మినపగుళ్ళు ఒక కప్పు, అలాగే 3 కప్పుల ఇడ్లీ రవ్వ కలిపాను నేను. నైటు ఒక 6 గంటల మినపప్పు నానబెట్టి, సేమ్ ఇడ్లీయేనండి, ఇడ్లీ పిండి. ఇప్పుడు మనం దాంట్లో ఏమేమి వేద్దామో చూపిద్దాం. పునుగండి, పునుగు పెద్ద పునుగు వేసుకుంటాం కదా, వాటర్లో వేస్తారే పునుగు, అది. ఇవ్వండి, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇవి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఇడ్లీ పిండేనండి, సేమ్ పొలవాలి. పప్పు ఒక 6 గంటలు నానబెట్టాను నేను, నైట్ రుబ్బాను. ఈరోజు మార్నింగ్ వేస్తున్నా పునుగులు. అంతే. పిండి చూసారా ఎలా ఉబ్బిందో? పిండి ఇలా పొంగాలి, గ్రైండర్లో రుబ్బుకోవాలి. ఓకే, పునిగేసేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. కొంచెం సాల్ట్ కూడా మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవటం. తర్వాత వచ్చి ఒక 100 గ్రాములు మైదా పిండి కలపాలి దీంట్లో, అప్పుడు పునుగు బాగా వచ్చుద్ది. మైదా పిండి తీసుకుని ఈ పునుగు పిండిలో కలుపుకోవటమే. ఒక 100 గ్రాములు అయితే పడుతుంది మైదా పిండి. ఇది కేజీ పిండి అనమాట. 1 కప్పు మినపప్పు, 3 కప్పులు రవ్వ, ఒక 100 గ్రాములు మైదా పిండి. ఇక మనం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటమే. ఓకేనా? పునుగులు వేసుకుందాం కలిపిన తర్వాత. ఇప్పుడు మనమైతే బజ్జీలు పునుగులు అయితే వేసేసుకున్నాం. ఆయిల్ కాగింది చూసారు కదా, ఒక్కోటి అలా మీకు పడితే అన్నీ వేసేసుకోండి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సేమ్ హోటల్లో చేసిన ఫీలింగే ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా కాగాల్సిన అయితే లేదండి, ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ కొంచెం ఇలా వేగినాక తీసేసి సెకండ్ టైం వేసుకుంటే అప్పుడు పునుగులు అనేవి చాలా చాలా బాగుంటాయి. ఇది ఒక టిప్ అనమాట. 2 టైమ్స్ ఫ్రై చేయాలండి. ఫస్ట్ ఒకసారి లైట్గా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేసుకొని అవి 2 కలిపి వేసుకుంటే పునుగులు అనేవి చాలా చాలా బాగుంటాయి. అది నైటు పిండి పొంగిందనుకోండి, రవ్వ గట్టిగా పిండాలి, తడి లేకుండా. అప్పుడు పునుగులు అనేవి చాలా చాలా క్రిస్పీగా బాగుంటాయి. కలర్ చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి.